కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మున్సిపాలిటీలో లాంఛనంగా ముగిసిన వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం. క్యాంపుకు వెళ్లిన వార్డు సభ్యులు సరాసరి మున్సిపల్ కార్యాలయం చేరుకుని ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది వార్డు సభ్యులు, ఒక ఎంఐఎం వార్డు సభ్యురాలు ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. మొత్తం 12 మందికి సబ్ కలెక్టర్ కిరణ్మయి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం బీసీ మహిళా చైర్పర్సన్ గా రిజర్వ్ చేయడంతో 5వ వార్డుకు చెందిన మహిళా సభ్యురాలు కాసుల విజయను చైర్పర్సన్ గా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే వైస్ చైర్పర్సన్ గా రేష్మా బేగన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సబ్ కలెక్టర్ కిరణ్మయి వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతూ మీడియాతో మాట్లాడుతూ, ఈ రోజు చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పరీక్ష ఎన్నికలను నిర్వహించడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ తరపున ఇద్దరు కూడా నామినేషన్ వేయగా ఏకగ్రీవంగా సభ్యులు ఎన్నుకున్నట్లు ఆమె తెలిపారు. 19 మంది వార్డు సభ్యులకు గాను ఈ రోజు 12 మంది ప్రమాణ స్వీకారం చేసినట్లు, మిగతా సభ్యులకు సమయం నిర్ణయించి మళ్లీ ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుందని అన్నారు. చైర్పర్సన్ గా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి, ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుడి సాక్షిగా లేదా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను అను నేను బాన్స్వాడ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గా శాసనం ద్వారా చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. మేడం చైర్పర్సన్ మరియు వైస్ చైర్పర్సన్ యొక్క పరోక్ష ఎన్నికలు అనేవి ఈరోజు 16th ఫిబ్రవరి 12:30కి మనం కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఇందులో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాసుల విజయ్ గారు చైర్పర్సన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే సేమ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫునే రేష్మా బేగం గారు వైస్ చైర్పర్సన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సభ్యుల ప్రమాణ స్వీకారం కూడా 12 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మిగిలిన వాళ్ళు తర్వాత ఒక డేట్ ఇచ్చి చేయడం జరుగుతుంది.